అనిల్ అంబానీకి మరో పెద్ద షాక్ తగిలింది. 15,000 కోట్ల రూపాయల రుణ మోసానికి సంబంధించిన కేసులో ఈడీ తాజాగా ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అంటే ఇకపై అనిల్ అంబానీ దేశం విడిచి వెళ్లలేరు. ఇదంతా మనీ లాండరింగ్, బ్యాంక్ లోన్ మోసాలకు సంబంధించిన పెద్ద కేసులో భాగం. ఇప్పటికే ఈ కేసులో అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. విచారణ కోసం ఆగస్టు 5న ఢిల్లీలో హాజరయ్యేలా ఆదేశించింది. అయితే తాజాగా ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేయడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు విషయాల్లోకి వెళ్తే అనిల్ అంబానీకి చెందిన గ్రూప్ కంపెనీలపై వేల కోట్ల విలువైన బ్యాంక్ రుణాలను మళ్లించారని ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పుడు విషయాల్లోకి వెళ్తే అనిల్ అంబానీకి చెందిన గ్రూప్ కంపెనీలపై వేల కోట్ల విలువైన బ్యాంక్ రుణాలను మళ్లించారని ఈడీ ఆరోపిస్తోంది. ఎస్ బ్యాంక్ 2017 నుంచి 2019 మధ్యలో రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు 3,000 కోట్ల రూపాయలు రుణంగా ఇచ్చింది. అయితే ఈ మొత్తాన్ని చట్ట వ్యతిరేకంగా వాడారని ఆరోపణలున్నాయి. అంతేకాదు లంచాలు ఇచ్చినట్లు, ఏటీఎం బ్యాన్ల విషయంలో తేడాలు జరిగినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న 10,000 కోట్ల లోన్లోనూ భారీ మోసమంటూ కేసు నమోదైంది. అలాగే రిలయన్స్ కమ్యూనికేషన్, కెనరా బ్యాంక్ మధ్య 1,050 కోట్ల రూపాయల రుణం విషయంలో మోసం జరిగినట్లు ఈడీ తెలిపింది. దీనిపై ఈడీ ఇప్పటికే పెద్ద ఎత్తున దర్యాప్తు ప్రారంభించింది. గత వారం రోజుల్లో ముంబై సహా పలు ప్రాంతాల్లో 3 రోజుల పాటు సోదాలు నిర్వహించింది. మొత్తం 50 కంపెనీలు మరియు 25 మంది వ్యక్తుల ఆఫీసులు, ఇళ్లలో తనిఖీలు జరిగాయి. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న ఈడీ ఆగస్టు 5న విచారణకు హాజరు కావాలని అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లుకౌట్ నోటీసులు జారీ చేయడం ఆ కేసుకు మరింత సీరియస్ మలుపు తిప్పినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.